4 రోజుల్లో మీ అమ్మ పోతుంది అన్నారు కదా. ఏదైనా జరిగితే అందరూ నన్ను ఆడిపోసుకునేలా ఉన్నారు కూడా. ఇప్పుడేం జరగదులే, ఆ టీ తాగలేదు కదా. వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. ఏం వద్దులే బామ్మ. అత్తయ్య, ఈ 4 రోజులు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేదు. నేను అనుకున్నది జరగలేదు. లేకపోతే ఈ పాటికి తిల్లు ఆంటీకి చివరి స్నానాన్ని చేయించేదాన్ని. ఎందుకక్క అలా చేశావు? ఏ టీ బాలేదా? నువ్వు చేసింది బాలేదు. టీనే కదా నేను చేసింది. అత్తయ్య ప్రాణం తీయాలని ఎందుకు ప్రయత్నించావని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తే జైల్లో పెట్టిస్తారా, పేపర్లో వేయిస్తారా? ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి నిన్నేం చేయరుదినా. అయినా నువ్వేంటమ్మాయి అంత అఘాయిత్యానికి పాల్పడతావా? నాకు తెలిసిన రీతిలో ప్రయత్నం చేశాను బామ్మ. అదే ఎందుకు చేశావని అడుగుతున్నావక్క. అత్తయ్య దహన సంస్కారాలు ఎప్పుడు జరుపుతామో తేదీ ఒకటి ఫిక్స్ చేద్దామని. వదినా, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియట్లేదు. మీరు తెలుసుకోవాలని మాట్లాడుతున్నారు కానీ అసలు విషయం తెలీదు చిన్నానా. ఏంటది? 4 రోజుల్లో గాయత్రి పాప చేతిలో హతమయ్యే తిలోత్తమమ్మ ఇక తప్పించుకోలేదని అన్నాను కదా. కానీ పెద్దమ్మ గంటాన్నే తప్పించి ఆ తప్పేదో తను చేసి పాప మీద ఎలాంటి నేరం పడరాదు అనుకుంది. అది తప్పెందుకు అవుతుంది? జరగాల్సింది నేను జరిపిస్తున్నాను కదా. ఆశనమ్మా, డాక్టర్ చేసే పని పోలీసులు చేస్తే ఎలా ఉంటుంది? పోలీసుల డ్యూటీని డాక్టర్లు చేయగలరా? నువ్వు చేసిన పని అలా ఉంది మరి. అక్క, అత్తయ్యతో పాటు మీ ఆయన్ని కూడా ఆపదలోకి నెట్టాలని చూసావు. నీ మంగళసూత్రాలపైన నీకెందుకక్క అంత చిన్న చూపు? అలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నేను తిలోత్తమ గారి కొడుకునని చెప్పుకుంటాడే కాని హాసిని భర్తను అని ఏ రోజైనా చెప్పాడా? ఆ మాట చెప్పలేదని వేటు వేస్తావా? అలా అని కాదనుకో. పెద్దమ్మ, నీకో విషయం చెప్పనా? నువ్వు నేరుగా ఆ యముణ్ణే తీసుకొచ్చి వాళ్ళను తీసుకెళ్ళమన్నా తను తీసుకెళ్ళడు. ఎందుకు? ఎందుకంటే అత్తయ్య రాతలో తన ప్రాణం ఎవరి చేతుల్లో పోవాలని రాసిపెట్టుంటే వారే యమపాసానికి ఊతం అందించాలి. అలా కాకుండా విధిని నీ చేతిలోకి తీసుకుంటానంటే నైనమ్మ విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో విశాలాక్షి, ఆ విషయం ఎందుకు? త్రినేత్రి స్థానంలోకి నువ్వు, నీ స్థానంలోకి త్రినేత్రి రావడానికి కారణం యమధర్మరాజు కాదు అని అంటున్నానమ్మా. నాకేం అర్థం కావడం లేదు. విశాలాక్షికి ఆ విషయం ఎలా తెలుసు? తనకంత శక్తి ఎలా వచ్చింది? ఎలా అంటే నేను విశాలాక్షిని కదా. పిల్ల మాటల్లో ఇంకేదో అర్థం ఉంది అనిపిస్తోందమ్మా.
ఏంటత్తయ్య పిలిచారంట? సుమన, 4 రోజుల్లో నేను నిజంగానే పోయాననుకో, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడుగుతున్నాను. పెదబావుగాని నేను చూసుకుంటే బాగుండదేమో అత్తయ్య. ఏ నేను చూడ్డానికి కూడా బాగుండనా? మీ ఇద్దరి తలపైన గుమ్మడికాయతో కొట్టా. వదిన ఏమన్నది? మీరు ఏం అర్థం చేసుకుని చచ్చారు? మీరెందుకలా కోపడుతున్నారు పిన్ని? తనన్నది విశాలాక్షి అన్నట్టు జరగరాందేమైనా జరిగితే విక్రాంత్ని జాగ్రత్తగా చూసుకోండి అని. ఓ, హా? అదేంటి మమ్మీ? అరే వాడి మీదనేనా నీకు లవ్వు? కచ్చి మమ్మీ, నీతో కటీఫ్. ఇన్నాళ్ళు నీతో ఎంత నమ్మకంగా ఉన్నాను. నీకోసం ప్రాణమైనా ఇస్తానని వెంటనే తిరిగాను కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చావు వల్లభ. విషయం ఏంటంటే, నాకేదైనా జరిగితే అప్పుడు నా పక్కన నువ్వు కూడా ఉంటావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా బలైపోతావని చెప్తున్నాను. హా? పాపం బావగారిని ఎందుకు తీసుకెళ్తారత్తయ్య? వార్ని మీకేం వచ్చిందే ఇలా మాట్లాడుతున్నారు? ఈ 4 రోజులు మాత్రమే నేనుంటానని విశాలాక్షి చెప్పింది కదా దురంధర. తనన్నది 5వ రోజు కూడా ఏమీ జరక్కపోతే ఇక అవన్నీ ఉత్తుత్తి మాటలే అని తేలిపోతుంది కదా. గారడి పాప అన్నమాట ఎప్పుడూ తప్పలేదు అత్తయ్య. ఈసారి తప్పించండి. పిన్ని తేలిగ్గా అన్నా సరే తన మాటల్లో బలం ఉందత్తయ్య. మీకు గండం వచ్చినా మా అక్క చెప్పదు. పైగా గాయత్రి పాప వల్లని మీకు ఆపదానంటే ఆ విషయం కొంచెం కూడా లీక్ చేయనివ్వదు. పిన్ని అన్నట్టు ఈ 3-4 రోజులు జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత మీ ప్రాణాలు తీయటానికి ఎముడైనా సరే మీకు 100 ఏళ్లు వచ్చేదాకా ఆగాలి. మమ్మీ, ఆ ప్రయత్నం ఏదో గట్టిగా చేద్దాం. నా మీద నీకు ప్రేమ ఉందనుకున్నాను గాని నువ్వు పోయే ముందు కూడా ఒక తోడు కావాలని నన్ను రెడీ చేసుకున్నావని ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. భయపడకురా, తల్లి ప్రేమ ఎక్కడికి పోతుంది? తన ప్రాణం పోతున్నా బతికే ఉన్న బిడ్డ బావుండాలి అని విక్రాంత్ని బాగా చూసుకో అని అన్నాను. చూసుకుంటాను కాని అత్తయ్య, మీరు సంపాదించిన ఆస్తి, డబ్బు, నగలు అన్నీ నాకిస్తారా? ఏయ్, వదిన తన కోడళ్ళకి కాకపోతే ఇంకెవరికిస్తుంది సుమ్మి? పోయాక వాటా కింద మాక్కూడా వాటా ఉందని హాసినక్క మా నైనక్క తిరగబడితే కష్టం కదా పిన్ని. వదినా, చూసావా మనుషులు ఎంతగా మారిపోయారో? తప్పదు దురంధరా, నువ్వు నా ఆస్తిని కొట్టేసినందుకే చచ్చి నీ కడుపున పుట్టబోతున్నానేమో. అనుభవించాలి కదా. ఒకవేళ నేను కూడా నీతో పాటు పోతే మళ్ళీ ఎవరి కడుపున పుడతాను మమ్మీ? ఇంకో 5 కోట్లు పోయినా సరే నేను మళ్ళీ నెల తప్పి మిమ్మల్నే కంటాను బావగారు. మీ సొమ్ము నాకు రాసిస్తే. హా? హా? ఆ పాపా, మీ అమ్మలా ఉండే నా మనవరాలు త్రినేత్రికి కూడా 2 ఏళ్ల కిందట వచ్చిన బిల్ కలెక్టర్ సంబంధం కట్టబెట్టుంటే నీలాంటి బిడ్డ పుట్టేది అనుకుంటా. గాయత్రి ఉన్నట్టే ఉండేదేమో బామ్మగారు మీ మునిమనవరాలు. మరే ఉన్న ఒక్క శత్రువు చాలక ఇంకో శత్రువు కూడా పుడితే బావుంటుంది అనుకుంటున్నారా? పసిపిల్లని శత్రువు అనుకునే నికృష్టుల్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఏయ్, మాటలు తిన్నగా రాని. తిన్నాక మాట్లాడుకుందామా అయితే? సరిగ్గా మాట్లాడమంటున్నాడు, బాగా తిని కాదు. ఐ సీ. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ పిల్ల పుట్టిందే నా ప్రాణాలు తీయడానికని తెలుసు.
పెరిగి పెద్దయ్యాక నాకు మృత్యుదేవత అవుతుందనుకున్నాను. కానీ ఈ 3-4 రోజుల్లోనే నన్ను మట్టుబెట్టాలని చూస్తుందంటే తనను శత్రువు అనకుండా ఇంకేమనాలి? ఎందుకమ్మా అలా మాట్లాడతారు? బొమ్మలతో ఆడుకుంటున్న పసిపాప మీ ప్రాణాలతో చెలగాట మాడుతుందా? హలో బామ్మ, వీళ్ళ అమ్మకైనా జాలి దయ ఉంటుందేమో గాని ఈ పిల్లకు కనికరం ఉండదు. 2 ఏళ్ల పాపాయికి మీరు భయపడుతున్నారంటే మీరెంత పిరికి వాళ్ళనుకోవాలి? నువ్వు నోరు మూసుకుంటావా? ఏ గాయత్రి, పో ఇక్కడి నుంచి. ఏయ్, బయటికి పోయి ఆడుకోపో. ఏయ్, వెళ్ళు. అత్తయ్య, ఎందుకలా కసురుకుంటున్నారు? మీరలా గద్దిస్తే చంటి పిల్ల మనసు నొచ్చుకోదా? పాపం ఏమనుకుందో ఏంటో సైలెంట్గా వెళ్ళిపోయింది. తనెక్కడికి వెళ్తుంది? వెళ్లాల్సిన వాళ్లే వెళ్లడం లేదు. ఈ ఆస్తికి మొదటి వారసురాలు ఇల్లు విడిచిపోతుందా ఏంటి? ఏయ్, నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? ఉంది బాబు. మేమిక్కడ పడున్నామని మీ ఆవిడ దెప్పుతోంది. మా కూతురు అల్లుడు వస్తే ఇక్కడ నిమిషం కూడా ఉండమని నిన్ననే చెప్పాను. బామ్మ, మా చెల్లి మాటలు మీరు పట్టించుకోకండి. అయినా అప్పుడే వెళ్ళిపోతారా బామ్మ? మా అత్తయ్యకి ఘన నివాళి అర్పించరా? శ్రద్ధాంజలి ఘటించరా? షటప్ హాసిని, ఇంకోసారి అలా మాట్లాడావంటే ఈ 4 రోజులు దాటాక వారమాగి నీకు 10 దిన కర్మ పెట్టిస్తాను. ఊరికే ఉండవు కదే, వదిన నోట్లో నోరెందుకు పెడతావు? ఆ? అలా పెడితే స్పాట్ లోనే చచ్చిపోతాను. ఆ విషయం నీకు తెలుసా పిన్ని? అక్క, వదిలే. మమ్మీ, ఏమైందిరా? మమ్మీ, ఫైర్ మమ్మీ. చిచి, వైర్ మమ్మీ. ఎక్కడ బ్రో? అదిగో అక్కడ. గాయత్రి, అయ్యో వదిన, ఆగండి. విక్రాంత్ బాబు, కరెంట్ వైర్ పట్టుకుంది పాప. పవర్ వైర్ లో మాత్రమే కాదు వదిన, గాయత్రి పాప ఒంటి నిండా ఉంది. అయ్యో అయ్యో, గాయత్రి పాప, వదిలే, కింద పడే. రామచంద్ర, కరెంట్ షాక్ కొడితే ఎలాగయ్యా? మనకి భయం లేదు బామ్మ. భయపడాల్సిన వాళ్ళు మాత్రమే భయపడాలి. మమ్మీ, అంటే ఆ పాప వైర్ తీసుకొచ్చింది ఆడుకోవడానికి కాదు పిన్ని, అత్తయ్య చీరకి చుట్టడానికి. హే, నా చీరేమైనా గాలిపటం అనుకున్నారా? ఏయ్, అరే సంక్రాంతి పండగ కూడా మొన్నే కదా పోయింది. పాప ప్రాణం పోవాలని తీసుకొచ్చిందేమో. గాయత్రి, కదలే. అయ్యో వదిన, చూస్తుంటే ఆగండి. అలాగే అనిపిస్తోంది. మమ్మీ, విశాలాక్షి చెప్పినట్టే చేస్తుంది కదమ్మా నీ కూతురు. పాప, వదిలే. అమ్మో, ఎలా చూస్తుందో చూడండి. మమ్మీ, తను చూస్తుంది మనల్ని కాదు, మా అమ్మ చావుని. రేయ్, దగ్గరుండి మమ్మీని మర్డర్ చేస్తున్నావు కదరా పాపిస్టోడా. వదిన, పాప, మా ఎన్ని పాపిస్టోడు అంటాడేంటక్క మీ ఆయన? నువ్వు అను చిట్టి, ముదనష్టు పోడా, సోంబేరి. వదిన, చిచి, మా ఎన్ని నేనెందుకు అంటాను? నేననమన్నది నా మొగుణ్ణి. అయ్యో అక్క, పాప వైర్ పట్టుకుంది, ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలేంటి?
పోయే వాళ్ళు పోతారు చెల్లి, మనం చిల్ అవ్వాలంతే. తిల్లు ఆంటీ, బాయ్ బాయ్. See you soon. అక్క హే, మళ్ళీ ఎలా చూస్తారు నేను పోతే? చచ్చి నా కడుపున పుడతావు అన్నారు కదొదినా. హే, మీ కబుర్లు తర్వాత ముందు ఆ పిల్ల చేతిలో వైర్ లాగేసుకోండి. అదేమన్నా పీచు మిఠాయి అయ్యా లాగేసుకోవడానికి? ఒంటి నిండా కరెంటు పోతుందని మీ తమ్ముడు గారే చెప్పాక ముట్టుకుంటే మసైపోతారు. దగ్గరికి రావద్దు, వెనక్కి వెళ్ళు. మమ్మీ వచ్చేస్తుంది మమ్మీ, మమ్మీ ముందుకు వచ్చేస్తుంది మమ్మీ. రావద్దు, వెళ్ళు. మమ్మీ 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 వచ్చేస్తుంది మమ్మీ. గాయత్రి, గాయత్రి, ఏం చేస్తున్నావు? రావద్దు, రావద్దు గాయత్రి. వెళ్ళు వెళ్ళు, ముందుకెళ్ళు గాయత్రి. అలా చెప్తావేంటక్క? ప్రోత్సహించాలి కదా చిట్టి. వెళ్ళు వెళ్ళు. అలా చెప్పకక్క, గాయత్రి నీ మాటలు వినే ముందుకెళ్తుంది. పాపా, ఆహా, ఈ పెద్దమ్మ మాట వింటున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా గాయత్రి. వెళ్ళు. దగ్గరికి రావద్దు. మమ్మీ నీకోసం వస్తుంది మమ్మీ, వెళ్ళు మమ్మీ, నువ్వు వెళ్ళు. ఇంతకు పిల్లని నీ శత్రువు అన్నావు కదా, అందుకే కోపం వచ్చినట్టుంది. నో నో మమ్మీ ఏదైనా చేయి మమ్మీ. మమ్మీ గాయత్రి, వెళ్ళు. సుమన రావద్దు, రావద్దు, వద్దు, వెళ్ళు. వెళ్ళు. అయ్యో, మమ్మీ మమ్మీ దగ్గరికి రావద్దు. రావద్దు, దగ్గర రావద్దు, వెళ్ళు మమ్మీ, వెళ్ళు, వెళ్ళు, దగ్గర రావద్దు. మమ్మీ రావద్దు. సుమన పట్టుకో. నేను పోతాను అత్తయ్య. వెళ్ళు. 10,000 ఇస్తాను సుమన, పట్టుకో సుమన. 10,000కు బదులు 1,000తో మీరే పట్టుకోవచ్చు కదా. జోకులేకే. పాప రాకు పాప, అటుపో పాప. గాయత్రి వెళ్ళు, వెళ్ళు. దగ్గరికి రావద్దు. వెళ్ళు, రాకు, వెళ్ళు. ఏయ్ గాయత్రి, పాప రాకు పాప. మమ్మీ నేను పోతాను మమ్మీ. పట్టుకోరా, పట్టుకో. వద్దు, వద్దు. దగ్గరికి రావద్దు. పాపా, చెప్పింది నీకే గాయత్రి. గాయత్రి, పాపా, వద్దు వద్దు. ఏం కాలేదు, మీ అదృష్టం బాగుందమ్మా. వైర్ మీ మీద పడినప్పుడే హౌస్ పవర్ పోయింది. ఏంటమ్మా ఇది? నీకేమైనా అయితే ఇలాంటి పనులు చేయకూడదు. నాలుగు రోజులు కాదు, 4 నిమిషాల్లోనే పోయేవాళ్ళు. అవును కదమ్మా, పాప వల్ల గండం తప్పేలా లేదు. జాగ్రత్తమ్మా. మమ్మీ ఏం చూసుకున్నావు మమ్మీ? రే, నువ్వు కాస్త ఆగుతావా? చీరే పోయినా కాలిందేమో అని చూస్తుంటే ఎప్పుడూ లొడలొడ వాగుతూనే ఉంటావు. మమ్మీ ఒక మాట చెప్పు, నువ్వు ఇలా కొంగు పట్టుకుంటే అచ్చం అడుక్కు తినే బాపతిలా కనిపిస్తున్నావు తెలుసా? నిన్ను మమ్మీ మమ్మీ నేను అడుక్కునే దానిలా కనిపిస్తున్నానా? మమ్మీ 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 అబ్బా మమ్మీ అమ్మా. Idiot. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి మీ దౌర్జన్యం? నా భర్తకి ఎవరూ లేరనుకున్నారా? తనేమైనా బేవర్స్ అనుకున్నారా? ఆవారా అనుకున్నారా?